వేదిక మీద ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రధాన అధికారులకు, జడ్జి గారికి మరియు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన సంక్షేమ శాఖకు మరియు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్కి పేరు పేరున బహుజన సేన రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ బాబు జగజీవన్ రావు గారి 119వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మిత్రులారా, చాలా మంచి శుభపరిణామాన్ని తిరుపతి జిల్లాగా ఏర్పడిన తరువాత చోటు చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. అందులో భాగంగా మహనీయుల ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా అధికారికంగా ప్రభుత్వం ఎవరెవరి ఆఫీసుల్లో వాళ్ళు నిర్వహించుకోవడము, ఎవరెవరి అధికారులు సాంఘిక సంక్షేమ శాఖ మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించే దిశలు కార్యక్రమాలు మేము గతంలో చూసాం, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉన్నప్పుడు. కానీ తిరుమల తిరుపతి దేవస్థాన సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేసిన దానికి మేము అందరి తరఫున, రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనుల తరఫున టీటీడీ వారికి, ఆ సంక్షేమ శాఖకు ప్రత్యేక ఉద్యమ జైలు తెలియజేస్తున్నాం. మహనీయుల చరిత్రను ప్రతి రంగానికి తీసుకెళ్లడంలో ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం మంచి పాత్ర పోషిస్తుందని మేము ఆశిస్తూ, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా చాలా ఉన్నాయి. నాకు సమయం తక్కువ ఇచ్చారు. ఆ సమయంలోనే మీకు చాలా విషయాలు బాబు జగజీవన్ రావు గారి గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సాధారణంగా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మేము గమనించినట్లయితే ఏప్రిల్ మాసాన్ని ఏమని పిలుస్తారు? ఏప్రిల్ మాసాన్ని సాధారణంగా చిన్నపిల్లల నుంచి ఇప్పటి వరకు ఏప్రిల్ ఫూల్ ఇదేంటి ఫూల్ మాసం అని చెప్పేసి చాలా చిన్నతనంగా చూసినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. అమెరికా రాష్ట్రంలో ఫిబ్రవరి మాసాన్ని చాలా మహోత్తరమైన మాసంగా, ఆ అమెరికా ప్రజలకు గుండె లాంటి మాసంగా, ఆ ఫిబ్రవరి మాసంలో వచ్చే మొదటి సోమవారాన్ని చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఒక మేధో మాసంగా అమెరికా ప్రజలు చెప్పుకుంటారు. కారణం ఏంటంటే వాషింగ్టన్ పుట్టిన రోజు కూడా ఫిబ్రవరి మాసంలోనే. వాషింగ్టన్ పుట్టిన రోజుని అమెరికా చాలా గొప్పగా జరుపుకుంటుంది. ఇదే చెప్తున్నాం, భారతదేశ స్థితిని గతిని మార్చినటువంటి మహనీయులు పుట్టిన మాసం ఏప్రిల్ మాసం. ఈ ఏప్రిల్ మాసాన్ని కూడా మనం ఘనంగా జరుపుకోవాలని ఆ దిశగా టీటీడీ ప్రయాణం చేస్తున్నందుకు మేము సదానంద పడుతున్నాం. ఈ నిర్ణయాన్ని తీసుకొని అధికారులు ఒప్పుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇటువైపు తెలంగాణ నుంచి కళాకారులను, మా నుంచి విజయవాడ నుంచి పెద్ద పెద్ద నాయకులను పిలిపించే క్రమంలో టీటీడీ పాత్ర చాలా ఉన్నతమైనదిగా మేము భావిస్తాము. ఇదే సాంప్రదాయాన్ని మరింత పెద్దగా రాను చేయాలని చెప్పేసి వచ్చే అధికారులు కూడా చేయడానికి ఒక పునాదిగా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. ఈ ఏప్రిల్ మాసంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి యొక్క జయంతి 11వ తేదీ, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి 14వ తేదీ, భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి జయంతి. ఈ 3 జయంతులు ఒకే మాసంలో రావడం, ఒకే నెలలో రావడం, ఇది మేధావుల మాసంగా భారతదేశం మనం గర్వించదగ్గ నెలగా కూడా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, కనీ విధిగని ఎరుగని రీతిలో ప్రపంచ స్థాయి రికార్డు సాధించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు. దాదాపుగా పార్లమెంట్ లోనే కేంద్ర మంత్రిగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. 34 సంవత్సరాలు కంటిన్యూగా కేంద్ర మంత్రిగా చిన్న స్థాయి నుంచి, చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా కూడా ఆయన కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ప్రపంచంలో కూడా ఎవరు కూడా వ్యవహరించలేదు. చాలా ముఖ్య ఘట్టాలు మీకు చెప్తా, చాలా ముఖ్య ఘట్టాలు చెప్పి మీకు ముగిస్తా. ఇప్పుడు ప్రపంచం యుద్ధరంగంలో ఉంది. ఒక దేశం మరో దేశం మీద దాడి చేసుకుంటారు, మీ అందరికీ తెలుసు. కానీ ఏ దేశం కూడా ఇంకో దేశంలోకి సైన్యాన్ని పంపించి దాడి చేసిన పరిస్థితులు చాలా అరుదు. భారతదేశంలో 1970 సంవత్సరంలో చాలా కీలక పరిణామం ఈ ఉమ్మడి అప్పుడు మహాభారత దేశానికి కలిగింది. 1970 సంవత్సరం
యుద్ధం జరిగినప్పుడు రక్షణ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు రక్షణ శాఖ అంటే ఏదో ఆర్డర్లు పాస్ చేయడానికి చేసినట్టు మా మంత్రిత్వ శాఖ కాదైనా ఎక్కడో అద్దాల మేడలో కూర్చొని సైనికులకు సూచనలు చేసినటువంటి మంత్రిగా చేయలేదు ఆయన. ఎక్కడైతే ఆ రోజు జరిగినటువంటి యుద్ధంలో సైనికులతో పాటు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి భారతదేశానికి కని విని ఎరుగని జయాన్ని అందించినటువంటి గొప్ప ధీశాలి డాక్టర్ బాబు జగజీవన్ రావు. ఈ రోజున మనం రేషన్ షాపుల్లో సరుకులు తీసుకుంటున్నాం, వైట్ రేషన్ కార్డులంతా కూడా. ఈ రేషన్ షాపుల్ని స్థాపించడానికి అప్పుడు ఆహార శాఖ మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు రేషన్ షాపులను సృష్టించింది కూడా ఆయన పరుగులు మాపడానికి, అధిక ధరలను తగ్గించడానికి రేషన్ షాపులను సృష్టించిన సృష్టికర్త డాక్టర్ బాబు జగజీవన్ రావు గారే అనే విషయాన్ని ఈ భారతదేశం గుర్తించాలి. అదే రకంగా ఏ శాఖలో పనిచేసినా కూడా ఆ శాఖలో దళిత వర్గాలకు, నిమ్న వర్గాలకు అనేక రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ భారతదేశంలో ఎక్కువ ఆదాయాన్ని కల్పించేటువంటి రైల్వే రంగంలో కూడా ఆయన రైల్వే శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు దాదాపుగా నిమ్న వర్గాల ప్రజలకు పెద్ద పెద్ద పోస్టింగుల్లో ఎక్కడైనా అధికారులు నిమ్న వర్గాలు ఉన్నారంటే అది రైల్వే శాఖలోనే. ఆ రైల్వే శాఖలో ఎక్కువ మంది ఉద్యోగాలు పొందడానికి, తక్కువ చదువుకున్నా కూడా అక్కడ పెద్ద ఎత్తున జాబులు రావడానికి కారణం డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు అనే విషయాన్ని సవినయంగా మీ అందరికీ తెలియజేస్తూ మీరు గమనించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధకులుగా కూడా డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు వ్యవహరించారు. ఈ విషయాన్ని చాలా యావత్ ప్రపంచం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మీరు గమనించినట్లయితే స్వాతంత్ర సమరయోధుల పేర్లు చెప్తే మొదటిగా గాంధీ గారి నుంచి మొదలుకొని నెహ్రూ గారి తర్వాత పటేల్ గారు, ఈ రకంగా వరుస క్రమం పోతుంది. కానీ డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు కూడా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారనే విషయంలో అది ఏ వివక్ష కారణంగానో ఆయనను స్వాతంత్ర సమరయోధిగా చూపించడంలో ఈ దేశ ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఆయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. గాంధీతో పాటు శాసన ఉల్లంఘన ఉద్యమంలో, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో, కుల నిర్మూలన ఉద్యమంలో పెద్ద ఎత్తున బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి జైలుకి వెళ్ళిన సందర్భం ఉంది. గాంధీ గారు కూడా ఉవ్వెత్తున ఎగసి కోల్కతాలో కుల నిర్మూలన పోరాటంలో 35,000 మంది విద్యార్థులను కూడగట్టుకొని ఒక పెద్ద ర్యాలీ చేస్తే ఉలిక్కి పడినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులందరూ కూడా ఆ రోజు కలకత్తా వైపు చూసే రకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి ఘనత, ఖ్యాతి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారికి చెందుతుంది. ఆయనను స్వతంత్ర సమరయోధుడిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఆయన స్వతంత్రం కోసం పోరాటం ఒక పక్క చేస్తూనే స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ కమిటీలో, భారత రాజ్యాంగంలో ఎలాంటి అంశాలు పొందుపరచాలనే అంశంలో కూడా అంబేద్కర్ గారితో పాటు డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు కూడా పోరాటం చేసిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. అదే